కూటమి ప్రభుత్వం నీచ రాజకీయాలకు పాల్పడుతుందని మండిపడ్డారు మాజీ మంత్రులు పుష్ప శ్రీవాణి, తానేటి వనిత. ఒక డిబేట్లో జర్నలిస్ట్ ఉద్దేశాన్ని సాక్షికి, జగన్ కు, భారతికి ఆపాదించడం దారుణమన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న ఘోరాలను డైవర్ట్ చేయడానికే ఈ అక్రమ అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. క్షమాపణ చెప్పాలని కోరుతున్న హోంమంత్రి అనిత గతంలో విజయమ్మ, భారతిపై మాట్లాడిన వ్యాఖ్యలను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కూటమి ప్రభుత్వం చేసేటువంటి డైవర్షన్ పాలిటిక్స్ అనేవి ఏ రకంగా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయడం అనేది నిజంగా దారుణం. చాలా సీనియర్ జర్నలిస్ట్, అత్యంత నిజాయితీ పరుల్లో ఆయన కూడా ఒక వ్యక్తి. అటువంటి వ్యక్తిని మొన్న సాక్షి ఛానల్లో 6వ తారీఖున ఒక డిబేట్లో ఒక సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కృష్ణరాజు గారు చేసినటువంటి వ్యాఖ్యలను తెర మీదకు తీసుకొచ్చి ఆ నెక్స్ట్ డే నుంచి దీనికి రాజకీయ రంగు పొలవడం స్టార్ట్ చేశారు. అంతేకాకుండా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి, భారతమ్మ గారికి ఆపాదిస్తూ నీచ రాజకీయాలకు ఈరోజు కూటమి ప్రభుత్వం తెర తీసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ చెప్పింది, ఇది ఖచ్చితంగా సమర్థనీయం కాదని. దీన్ని మేము ఖండిస్తున్నామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసింది, సాక్షి ప్రకటన చేసింది. అదేవిధంగా కొమ్మినేని గారు సారీ చెప్పారు, కృష్ణరాజు గారు సారీ చెప్పారు. అయినా కూడా ఇవన్నీ అనవసరం. ఆ అంశాన్ని తీసుకొచ్చి ఎలా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి, ఎలా జగన్మోహన్ రెడ్డి గారిని ఇందులోకి ఇరికించాలి, ఎలా